श्रीगुरुभ्यो नमः। हरि ओम्। పూర్వం అవంతిపురంలో మహానుభావులు చాలామంది పండితులు ఉండేవారు. అవంతిపురము అన్న ఉజ్జయిని అన్న ఒకటే అని చాలాసార్లు చెప్పాను కనుక మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. సప్త మోక్షపురాలలో ఒక మోక్షపురం ఉజ్జయిని అంటే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయితే మోక్షదాయినః. సప్తమోక్షపురాలని ఒక క్రమంలో పెట్టారు. అయోధ్య, రెండవది మధుర, మూడవది మాయ అంటే హరిద్వార్, కాశీ, కాంచి, అవంతిక అన్న అవంతి అన్న ఉజ్జయిని, తర్వాతది ద్వారకాపురం. ఈ విధంగా అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతి, ద్వారక ఈ 7 పురములను మోక్షపురములు అంటారు. సప్తయితే మోక్షదాయినః మోక్షదాయకాః, రెండు ఒకటే. ఈ పురాలలో ఉజ్జయినికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఒక శక్తిపీఠము ఉంది, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగము ఉంది. ఇది కాక కుజుడు కూడా అక్కడే ఉండడం వల్ల, కుజగ్రహం పుట్టిన స్థలం అవడం వల్ల ఆయనకు ఆలయం ఉంది. క్షిప్రా నదీ తీరంలో ఉన్నటువంటి అపూర్వమైన పురమది. ఇప్పటికీ భట్టి గుహలు ఉన్నాయిగా అక్కడ. విక్రమార్కుడు తన శరీరాన్ని సోలాగ్రానికి గురి చేసినటువంటి స్థలము అన్నీ ఉన్నాయి. చక్కని ప్రదేశం. కాలభైరవునికి అపూర్వ ఆలయం ఉన్నది. పెద్ద గణపతి కూడా ఉంటాడు అక్కడ. అటువంటి ఊళ్ళో చాలామంది గొప్పవాళ్ళున్నా ఏ కారణం చేతనో ఒక దురదృష్టవంతురాలు కూడా ఉంది. ఒక ఆవిడ ఉన్నది. ఆవిడకి కౌముది అని పేరెట్టారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు. నిజంగా కౌముదిలాగే ఉండేది. కౌముది అంటే వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెలని కౌముది అంటారు. ఆవిడ వెన్నెలలాగా తెల్లగా అందంగా చాలా ముచ్చటగా ఉండేది. కానీ పెళ్ళైన 6 నెలలకే భర్త చచ్చిపోయాడు. ఇప్పుడంటే మళ్ళీ అనేక రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఒకసారి పెళ్ళైతే భర్త పోతే యావజ్జీవితం అలా దుర్భర నరకం అనుభవించేవారు పాపం. ఆవిడ కర్మయోగం. అందుకే ప్రపంచంలో ఎవ్వడూ మార్చలేనిది గీత. అసలు ఈ శ్లోకం చాలా మందికి తెలియదు. కానీ లలాట లిఖిత రేఖ పరిమారుష్టం న శక్యతే అనేది ఈ స్కాంద పురాణంలో సత్యనారాయణ వ్రత కథలో 8వ అధ్యాయంలో అనమాట. చాలా గొప్ప శ్లోకం ఇది. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక, కానీ నుదుటి వ్రాతని మాత్రం ఎవరూ మార్చలేరు. వాడి యోగం వాడిది. భగవంతుడు ఒక్కొక్కడికి ఒక రాత రాస్తాడు. వాళ్ళ పూర్వజన్మ కర్మములను బట్టి రాస్తాడు. ఈ రాతని మార్చడం ఎవరి వల్ల కాదు. ఆరికి రాసిన బ్రహ్మ కూడా మార్చడు. ఈమెకు కూడా అలాగే అయింది పాపం. ఉత్తమురాలు, భర్త పోయాడు. పోని భర్త పోయినవాడికి రక్షణగా తల్లిదండ్రులు ఉంటారంటే అదేమిటో, భర్త పోయిన 2 రోజులకి తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఆ 3 రోజులకి అత్తమామలు పోయారు. ఒక్కతే మిగిలింది చివరికి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరబ్రహ్మ ఒక్కడే, రెండో వాడు లేడన్నట్టుగా ఆవిడ ఒక్కతే మిగిలింది. అప్పటికి ఆవిడకి కేవలం 18 సంవత్సరాల వయస్సు. 18వ ఏడులోకి అడుగు పెట్టిన వెంటనే పెళ్ళవడం, భర్త పోవడం, తల్లిదండ్రులు పోవడం, అత్తమామలు పోవడం, అందరూ పోవడంతో ఏకాకిని అయిపోయింది పాపం. అయినా ఉత్తమురాలు. ఏదో పూర్వజన్మలో నేను పాపం చేసి ఉంటాను, ఏ దంపతులను విడదీసి ఉంటాను, ఏ తల్లి బిడ్డని వేరు చేసి ఉంటాను, తెలియక పాపం చేశాను. ఈ మహాపాప ప్రభావంతో ఈ జన్మలో నాకు ఇటు సంతానము లేదు, ఇటు భర్త లేడు అనుకుని
రోజు నారాయణ స్మరణం చేసుకుంటూ జీవితం గడిపింది. ఆవిడ అదృష్టం ఏంటంటే ఆవిడకి చిన్నప్పుడు ఎవరో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రం విడిచిపెట్టకుండా రోజు చేసుకునేది. జ్ఞానులు సర్వకాల సర్వావస్థల్లో నామస్మరణమే చేసుకుంటారు. కలియుగంలో మరీ మంచిది అనుకోండి. ఇది కృతయుగం నాటి కథ. ఒక కృతయుగం అనే కాక ఎప్పుడూ నామస్మరణ మంచిది. అందులో ముఖ్యంగా కలియుగంలో సంకీర్తన వల్ల తొందరగా ముక్తి వస్తుంది. కలౌ సంకీర్తనాత్ ముక్తి. కలియుగంలో సంకీర్తన వల్ల ముక్తి వస్తుంది. అందుకే గురువుగారు ఎప్పుడో పాడారు ఓ పాట. దాన్ని మీరు అందరూ పట్టుకున్నారు. జాంబవంతులు గారు గట్టిగా పట్టుకున్నారు, తింటూ రామయ్యను. అసలు ఎంత మంచి పాట. నేను ఇష్టపడి కావాలని మీ అందరి చేత పాడించిన పాట. ఎన్నోసార్లు పాడినా ఒకసారి మాత్రం యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టారు. అదే ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడు ఆ మూడ్లో పాడేసినట్టున్నాను. మళ్ళీ అదే ఇంకో రకంగా పాడాలంటే కుదరట్లేదు. అంత అందంగా ఆ క్షణంలో వచ్చిందనమాట. సర్వకాల సర్వావస్థల్లో తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, హాస్యమాడుతున్నా, ఏ పని చేసినా హరినామస్మరణం చెయ్యాలి. అదొక అదృష్టం కొంతమందికి ఉంటుంది. మహాత్ముడు అలాగే చేశారు. ఈవిడికి కూడా నిజంగా ఏ జన్మలో పుణ్యమో ఉంది కాబట్టి ఈ కష్టాలన్నిటినీ దిగమిరింగుకొని నారాయణ స్మరణం చేసుకుంటూ బతుకుతున్నది. ఇలా ఉండగా ఆ ఊళ్ళోనే ఓ పెళ్ళైన ఆవిడ ఉంది. ఆవిడికి ఎవరు చూసినా వేళాకోవడమే. నల్లగా ఉంటే నల్లగా ఉన్నారనేది, తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నారని వేళాకోవడం చేసేది. పట్టు ఉంటే పట్టు ఉంది, లేకపోతే లేదు, అన్నిటికీ వేళాకోవడమే. అంటే ఇక్కడ ఈ వేళాకోవడం రెండు రకాలు. హాస్యప్రియత్వంతో వేళాకోవడం పడతారు కొంతమంది. కానీ అలా కాకుండా ఈవిడికి ఎవరు చూసిన ఎలర్జీ, అసహ్యంతో దెప్పుతూ ఉండేది. ఒక రోజున ఆమె ఈ గొడ్రాల దగ్గరకు వచ్చింది. పాపం బాల్య వితంతువు దగ్గరకు వచ్చింది. బాల విధవ దగ్గరకు వచ్చింది. వచ్చి నేను రేపు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాను అంది. పాపం ఈవిడికేం తెలుసు, ఎందుకు చేస్తారు వ్రతం అంది. నాకు ఈ మధ్యనే కదా పెళ్ళయింది, 2 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. సత్యనారాయణ వ్రతం చేస్తే పిల్లలు పుడతారట, అందుకనే ఎవరో చెబితే మొక్కుకుంటున్నాను. నాకు పిల్లలు పుడితే వ్రతం చేస్తాను. ఇదిగో నువ్వు కూడా పిల్లలు పుడితే వ్రతం చేస్తాను మొక్కుకోయే అని హాస్యవాడింది, వేళాకోళవాడి. భర్త లేడు కదా, పిల్లలు పుడితే వ్రతం చేస్తాను ఎలా మొక్కుకుంటుంది? అవునా? అయినప్పటికీ కావాలన్నమాట దెప్పడానికి. నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను, పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకుంటున్నాను, నాలాగే నువ్వు మొక్కుకో, నీకు పిల్లలు పుడతారే అంది. మదైశ్వర్యానుసారేణ తవ పూజాంకరోమ్యహం అన్నది. పైగా నా ఐశ్వర్యాన్ని బట్టి, నా డబ్బుని బట్టి పూజ చేస్తానంది. ఇక్కడ కూడా వ్యంగ్యమే. ఆవిడికి బోల్ డబ్బు ఉంది. పాప ఈ భర్త లేని ఆవిడికి కౌముదికి డబ్బు కూడా లేదు. అందుకని నా ఐశ్వర్యమును బట్టి టీవీగా చేసుకుంటాను వ్రతం, వైభవంగా చేసుకుంటాను అన్నది. చాలా మందికి బాగా జరిగింది పూజ అంటే ఏముంది, 4 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకొంచెం ఎక్కువగా పువ్వులు తెచ్చి ఎక్కువగా కుంకుమ వేస్తే అదనమాట వైభవంగా జరగడం. ఇంకక్కడ భజన చేసామా, చక్కగా ప్రసాదం పెట్టామా, భక్తితో కూర్చున్నామా, ఇవి అక్కర్లా. జెండాలు కట్టేసి ఎక్కడికక్కడ తోరణాలు కట్టేసి బాగా డబ్బులు వెదజల్లేస్తే అది పూజ బాగా జరగడం. పెళ్ళంటే అదే చాలా మందికి. అసలు తాళి కట్టడం కానీ ఇవేం పట్టించుకోరు. పెళ్ళంటే డుబుకు బ్యాండ్ మేళం, కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం, అందులో 50 రకాల నానా చెత్త, ఏముండదు అక్కడ. పూర్వం పచ్చగడ్డి పెట్టినట్టుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏం పెడుతున్నారు తెలుసా? మొలక, చిలక, పులక, ఇవన్నీ నానా చెత్త అనమాట. దానికంటే హాయిగా మా పీఠంలో పెట్టే భోజనం ఎంత బాగుంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పీఠం దగ్గరికి వచ్చేసరికేమో అమ్మ బాబాయ్ అన్నదానానికి 100 రూపాయలు అవుతుందంటే మనిషికి ఎంత ఖర్చు అవుతుందా అంటాడు వాడు. అదే దరిద్రం పెడతారే, ఉలవల చారు, ఎండు రొయ్యలు చారు, ఎండు రొయ్యలు పొట్టు చారు, నీ మొఖం నోరు, వీటికేమో ఒక్కొక్క విస్తరికి 1000 రూపాయలు అంటే నాకు మతిపోయింది మొన్న. ఎందుకంటే 1000. కాబట్టి ఏంటంటే కలియుగ ప్రభావం అలా ఉన్నది. నిజానికి వైభవము అనే శబ్దమునకు అర్థం ఏంటంటే ఏదో డబ్బు ఖర్చు పెట్టడం కాకుండా శ్రద్ధాభక్తులతో చేసే కార్యక్రమం. అది బాగా జరిగింది అనాలన్నమాట. ఇలా అనగానే పాపం ఈ కౌముది తాను కూడా బెంగ పెట్టుకుని ఇలా అంది. వెంటనే ఆవిడికి తెలియదు ఏమని. అప్పటికి ఒక ఊహరాల,
ఏముందో ముక్కున్నంత మాత్రం చేత పిల్లలు పుట్టేస్తారా, ఈవిడేదో ఇలా అంది అనుకుని వెంటనే ఆవిడేమంది, తదాకర్ణ్య వచస్తస్యా పరిహాసన పూర్వకం దదాసి చే జగన్నాథ కరిష్యే వ్రతముత్తమం. నువ్వు పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకుంటున్నావు, నీ వైభవాన్ని అనుసరించి డబ్బుని ఖర్చు పెట్టి చేస్తానంటున్నావు, నేను మొక్కేసుకుంటున్నాను, నాకు పిల్లాడు పుడితే ఒక కొడుకు పుడితే వ్రతం చేస్తాను అంది. ఆ అమ్మాయి పక్కావిడ తెప్పినవాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ఈవిడిలా అందో లేదో, ఈవిడ చాలా అమాయకురాలు, రోజు నారాయణ నారాయణ అంటుంది కదా. ఇలా నారాయణ అనడం వల్ల రాత్రికి రాత్రి సత్యనారాయణ స్వామి కల్లో కనపడి, పిల్లలు పుడితే వ్రతం చేస్తానని మొక్కుకున్నావు కనుక నేనే నా అంశతో నీకు ఒక కొడుకుగా పుడుతున్నాను అని ఆవిడకి గర్భం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈవిడ పొద్దున్నే లేచింది. లేస్తే కడుపు కొద్దిగా తిప్పినట్టయింది. అంటే పూర్వం గర్భవతులకు కడుపులు తిప్పేవిట, ఇప్పుడు రోజు తిప్పుతోంది, ఏం తిన్నది కడుపు తిప్పుతోంది. కానీ పూర్వం గర్భవతులకు మాత్రమే కడుపు తిప్పేది. ఇప్పుడు నానా చెత్త తిన్నాక ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి అక్కడ పానీపూరి తింటే కడుపు తిప్పగా ఏమవుతుంది తెలియక ఎవరికి వాళ్ళు గర్భవతులేమో అని భయపడుతున్నారు. కానీ పూర్వకాలంలో కేవలం గర్భవతులకు మాత్రమే కడుపు తిప్పేదని పెద్దలు అన్నారు. వ్యాసుడు అన్నాడు, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. ఎందుకంటే నాకు తెలియదు, తెలియవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మ తర్వాత నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను కనుక నాకు వద్దు బాబు. కాబట్టి సరే, ఏది ఏమైనా ఇదేదో ప్రమాదం వచ్చింది అనుకుంది ఆవిడ. హాస్యానికి అన్నాను నేను, కొడుకు పుడితే వ్రతం చేస్తానని, ఇంత సత్యం ఉంటుంది ఈ వ్రతంలో నాకు తెలియదు, నిజంగా గర్భం వచ్చిందేమో అనుకుంది. ఈ విషయం ప్రజలకు తెలిస్తే ప్రమాదం కదా. నాకు పరలోకం గురించి భయము లేదు. ఎందుకని? నాకు గర్భం సాక్షాత్తు పరమాత్మ ఇచ్చాడు. కానీ ఇహలోకం గురించి భయం నాకు. ఈ లోకంలో ఉన్నటువంటి వాడు పరమ పాపాత్ములు, ఎవరిలో ఏ లోపమున్నదో ఏ పాపమున్నదో వెదకి వెదకి పీడించి పిప్పి చేస్తారు. పరలోక భయం నాస్తి ఇహలోక భయం భవేత్, ఏకాకినీ విభర్తాహం సర్వబంధు వివర్జిత. నాకెప్పుడు పరలోక భయం లేదు, ఎందుకంటే నిరంతరం నారాయణ స్మరణం చేసుకుంటున్నాను కనుక. సత్యాక గ్యారంటీగానే వైకుంఠానికి కడతాను, ఎందుకంటే నిత్యం నారాయణ స్మరణం చేస్తున్నాను కనుక. ఈ గర్భము నాకు నారాయణుడు ఇచ్చాడని అందరికీ తెలియపోయినా నాకు తెలుసు గనక. కానీ ఈ లోకం గురించి భయపడుతున్నాను. ఈ లోకంలో మానవులు రవ్వంత లోపం కనపడితే చంపేస్తారు. పైగా ఏకాకినని, భర్త లేని దాన్ని, బంధువులు లేని దాన్ని. రేపు పొద్దున పిల్లాడు పుడితే ఈ చుట్టుపక్కల జనం నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, అప్పుడు ఎలా బతుకుతానని కొంచెం భయం కలిగింది పాపం. ఇలా అనుకుని, బాబు అనవసరంగా మొక్కుకున్నాను, అందుకే భగవంతుడితో వేళాకోళం ఆడకూడదు, చిన్న చిన్న వాటికల్లా మొక్కులు మొక్కేయకూడదు, కనపడింది కదానని, ఆవిడెవరో ఏదో ఎక్కవేసింది కదానని తొందరపడి కొడుకు పుడితే వ్రతం చేస్తానన్నాను అని ఇంకా 24 గంటలు కాకుండానే భగవంతుడు గర్భం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఒకటే మార్గం, అపకీర్తితో బ్రతకడం కంటే చావడమే మంచిదనుకున్నది. అదృష్టవశాత్తు వాళ్ళ దొడ్లో మంచి విషం ఒకటి ఉంది. గొప్ప గొప్ప విషపు మూలికలు ఉండేవి పూర్వకాలంలో ఇళ్లలో కూడా. అవసరమైతే వాటిని మింగి తెచ్చేవారు కొందరు. అటువంటి హాలాహలం తెచ్చుకున్నది ఇంట్లోకి. కొన్ని రకాల గన్నేరు మొక్కలు, కొన్ని రకాలైనటువంటి విచిత్రమైన మొక్కలు చాలా ఉంటాయి, అవి చాలా డేంజర్ అండి. అటువంటి వాటిని తీసుకొచ్చి బాగా నూరింది, ఓ పెద్ద ఉగ్గు గిన్నె నిండా పెట్టుకుంది. మళ్ళీ ఇంట్లో చచ్చిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు చచ్చిపోయింది ఏమిటంటారని దూరంగా అడవికి వెళ్ళిపోదాం. ప్రొద్దుటే లేచి చీకట్లో, మరీ వెలుతురు వస్తే ఎవడన్నా వెంటబడతాడు కనుక చీకటి ఉండగానే చీకట్లోనే లేచి స్నానం చేసి హరినామస్మరణం చేసుకుని ఇంకా పూర్తిగా సూర్యోదయం కాకుండానే అడవికి పోతాను, ఈ విషయం గుట్టుకుని మింగేస్తాను, మింగేసి చచ్చిపోతాను అనుకుని ఇంట్లో గిన్నె పెట్టుకుంది. అదేం కర్మ, ఆ పూట ఆవిడ గాఢంగా నిద్రపట్టింది. కొంతమంది ఉంటారు పొద్దున్నే లేపుతూ ఉంటారు, లేపరు. అలాగే మరి ఎవరు లేపలేదో ఏమండి, లేపలేదు అంటే భగవంతుడి మాయ, వైష్ణవ మాయ. ఆ మాయ వల్ల ఆవిడకి నిద్ర పట్టేసింది. సాధారణంగా ఆవిడ ఎప్పుడు తెల్లవారుజాము 4 లేస్తుంది. కొంతమంది 8 లేస్తారు, కొంత 4 లేస్తారు. ఎవరి అదృష్టం వాళ్ళదనుకోండి. ఎప్పుడు 4 లేచి ఆవిడ 10 దాకా లేవలేదు. పక్కా ఆవిడ ఎప్పుడు పొద్దున్న 8 కానీ లేదు, ఆవిడ మాత్రం 4 లేచింది. వచ్చి ఏమమ్మాయని లేపితే ఈవిడ గాఢంగా నిద్రపోతోంది. నిద్రపోతున్న లేపకూడదని పద్మాకర్ గారు ఎప్పుడో పురాణాల్లో చెప్పాడు. ఎందుకులే లేపడం, ఈ ఇంట్లో ఏమైనా దొరుకుతుందేమో,
కాస్త పెరుగో పాలో ఇలాంటివి నైవేద్యానికి అని ఎవరో పక్క ఆవిడ వచ్చిందిట. ఆవిడకి ఆ ఇంట్లో ఉగ్గు గిన్నె దొరికింది. ఇదేమిటో ఉగ్గు గిన్నె చూస్తే దాంట్లో విషం. అమ్మ బాబాయ్, కొంపదీసి ఇది ఏమైనా విషం తినడానికి ఉందా, విషం తినడానికి ఈ గిన్నె పెట్టుకుందా, తిని ఒకవేళ నిద్రపోతున్నట్టుగా ఉందేమో, చచ్చిపోతుందేమో అని చేయి పట్టుకుంటే నాడి బాగానే ఉంది, హాయిగా నిద్ర అవుతోంది. ఎందుకో ఆ పక్కింటోడికి అనుమానం వచ్చింది ఈవిడ మీద. సాధారణంగా ఇంత విషమును ఇంత గిన్నెలో ఎవరూ పెట్టుకోరు. ఈ పిల్ల ఏ తెల్లవారుజామునో ఎవరికీ తెలియకుండా లేచి ఈ విషం తాగి చచ్చిపోదాం అనుకుందేమో భర్త లేకపోవటం వల్ల అని కొంచెం జాలి తెలిసి ఈ గిన్నె తీసుకెళ్లి తన ఇంట్లోనే ఓ చోట పొయ్యిదవి పాతి పెట్టేసింది. ఈ అమ్మాయి 10ంటికి లేచింది. లేచి చూసుకుంటే విషపు గిన్నె లేదు. నా కర్మ, చచ్చిపోదామంటే కూడా విషం లేకుండా పోయింది. ఆయు ఉంటే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరిని ఏం చేయలేరేమో అని బెంగపెట్టుకుంది. మళ్ళీ నా భుక్తం క్షీయతే పాపం కల్పకోటి శతైరపి లలాట లిఖిత రేఖా పరిమార్ష్టుం న శక్యతే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి. వద్దు బాబు అంటే కడుపు వచ్చింది. ఏదో వ్రతం చేస్తానని పరిహాసంగా అన్నంత మాత్రం చేత గర్భం వచ్చింది. ఈ గర్భం వల్ల అపవాదం వస్తుందేమో, చచ్చిపోదామని విషం పెట్టుకుంటే రోజు లేచేదానికి నాకు మత్తు వచ్చి 10 దాకా లేవలేకపోయా. తీరా లేచి చూసుకుంటే విషమూ లేదు. దీన్ని బట్టి ఆయు ఉంటే బతకమని భగవంతుడు బ్రహ్మదేవుడు నుదుట రాస్తే ఆ రాతని ఎవరూ మార్చలేరన్నమాట. నుదుట రాయబడిన వ్రాత ఎవడూ మార్చుకోలేడు. హరినాపి, విష్ణువు కూడా ఈ నొసటి వ్రాతని మార్చలేడు, శివుడు మార్చలేడు, బ్రహ్మ కూడా మార్చలేడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నది. మళ్ళీ ఏం చేసింది ఈసారి, మర్నాడు పెద్ద యజ్ఞగుండం ఒకటి ఏర్పాటు చేస్తుంది అక్కడ. ఆ యజ్ఞగుండంలో దూకి చచ్చిపోదాం అనుకుంటే ఆవిడ కర్మగాలి ఆపోటి ఎక్కువ మంచు కురిసి ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి కట్టెలు అన్ని చల్లారిపోయి ఎంత గింజుకున్నా అసలు మాట వరుస కూడా దీపం వెలగదు. అప్పుడప్పుడు మన దీపారాధనలో ఒత్తులతో లోపల పోతూ ఉంటాయి, చచ్చి చెడి పైకి లాగి నానాయాత్ర పడి వెలిగించినట్టుగా. అలా ఎంత వెలిగించినా అవ్వలేదు. ఇంకా అనవసరం అనుకుంది ఆవిడ. ఎన్ని ప్రయత్నములు చేసినా చావడం లేదంటే దీని వెనకాతల భగవంతుని అనుగ్రహం ఏదో ఉంది అనుకుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఆయు ఉంటే మీరు ఎంత గెంతుకున్నా ప్రాణాలు తీసుకుందామని ప్రయత్నించినా పావు. అదే పోయే కాలం వస్తే ఎంత దాక్కున్నా ఇంట్లో ముసుగు కప్పుకున్నా వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు. ఇంట్లోంచి కదలకుండా ఉన్నవాడు కరోనా వచ్చిపోయారు. శుభ్రంగా వీధులు తిరిగిన వాళ్ళు బాగానే ఉన్నారు. చూసారా? ఇది యోగం. ఈ ఆయు ఉంటే ఎవ్వడు ఎవడిని ఏం చేయలేడు. మీకు చాలాసార్లు చెప్పాను, గొప్ప అద్భుతమైన పద్యం ఉందన్నమాట. ఒకడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట. ఏదో చిన్న విషయం అనుకోండి, భార్యని మైసూరు బజ్జీ చేయమంటే చేయనదిట. మైసూరు బజ్జీ చేయనన్నావు కనుక నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు ఆయన. అనుకుని కొండెక్కి కిందకి దూకాడు. బాగా ఎత్తైన కొండెక్కి కిందకి డామ్మ దూకాడు. అహోబలం, ఆ ఎగువ అహోబలంలో పారువేటి వెంకటేశ్వర పామిలేటి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఉండే కొండ ఉంటుంది, అంతెత్తు కొండ నుంచి కిందకు దూకాడు. అక్కడ అంతెత్తు కొండ నుంచి కిందకు దూకితే ఎవడన్నా చచ్చిపోతాడు. కానీ ఆ పూటే ఎవరో ఒక రైతు గారు పొలం కుప్పను ఉరిచి ఈ గడ్డి ఉంటుంది కదా, మామూలు గడ్డిగా ధాన్యం అయిపోయాక ఆ గడ్డి అక్కడ పెద్ద మేటు వేసేట. వీడు గడ్డి మేటు మీద పడ్డాడు. ఇది ఎక్కడ గొడవరా, అంత కొండెక్కి కిందకి దూకు తెచ్చిపోదాం అనుకుంటే గడ్డి మేటు మీద పడి కాలు బెడికింది తప్ప చావలేదు. చిచ్చి, ఇలా కాదనుకున్నాడు ఆయన. ఈసారి సముద్రంలో దూకాడు. ఆ సముద్రంలో అంత పూర్వం ఎంతో మంది డైరెక్టర్లు కూడా చచ్చిపోయారు పాపం. విశాఖపట్నం బీచ్లో ఎంతోమంది సినిమా అని షాట్ అని వెనక్కి వెళ్ళాడు. ఇంతలో సముద్రుడు షూట్ అన్నాడు, ఈ కెరటంతో వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన పాపం. ఎంతో మంది ఆ బీచ్లో చచ్చిపోయారు. ఆ బీచ్లోకి వెళ్ళి అందరూ దూకాడు చచ్చిపోదామని. కానీ పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు విసిరేసింది వీడిని, చావలేదు. చిచ్చి, ఇలా కాదనుకున్నాడు ఈసారి. ఓ చోట పెద్ద యజ్ఞగుండం ఒకటి వేసుకుని దాని నిండా కట్టెలు వేసి నిప్పంటించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి అందులో దూకుదాం అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి? కదిరి వెళ్ళిపోయిగా. రాయలసీమలో ఆ ప్రాంతంలో అప్పటికి 7 ఏళ్లుగానే 6 ఏళ్లుగానో వర్షాలు లేవు. అక్కడికి వెళ్ళి నిప్పంటిందుకు చచ్చిపోదాం అనుకుంటే ఆకాశం అంతా మేఘావృతమై 7 రోజులు కుంభవృష్టి కురిసింది. ఇలాంటి వాడి వల్లనే వర్షాలు కురుస్తూనే ఉంటాయి. కానీ ఇక చూడండి, ఒకటే వర్షం మొత్తం యజ్ఞగుండం అంతా చల్లారిపోయింది. జరిగింది ఇలాగా. కదిరిలో నా చేత అశ్వత్థనారాయణ గారని బెంగళూరులో ఉంటారు. ఆయన యాక్చువల్గా కదిరి, యాదాళ్ళం అశ్వత్థనారాయణ గారు బెంగళూరు
ఆయన కదిరిలో ఉపన్యాసం చెప్పించారు వర్షాలు లేవని. ఆ సంవత్సరం అంతా వర్షాలేనండి మా ఇద్దరు కూడా. ఆ ఊళ్ళో డాక్టర్ గారు ఉన్నారు, శంకర్ గారు అని, డాక్టర్ శంకర్ గారు. పంచముఖ ఆంజనేయుడిని కూడా నా చేత 2005 సంవత్సరంలో ప్రతిష్ఠింపజేశారనమాట. అప్పుడు వర్షమే, మొత్తం ఏడాదంతా చెప్పాగా. వాళ్ళు అన్నారు, గురువు గారు మొత్తం చెరువు అంతా నిండిందని. ఇప్పటికీ ఆ శంకర్ గారు ఉన్నారు, ఆ యాదాలం అశ్వత్థనారాయణ గారి అన్న కొడుకు వాళ్ళు, ఆ బంధువులంతా ఉన్నారు. అశ్వత్థనారాయణ గారు ఇప్పుడు ఆమె బెంగళూరులో ఉన్నారు. జయనగర్లో చక్కని ఇల్లు కట్టుకుని గురువుగారి చేత ఎన్నో పురాణాలు చెప్పించారు ఆయన. కాబట్టి ఏమిటో తెలియదు కానీ నేను ఎక్కడ పురాణం చెబుదామన్నా ముందు అక్కడ మొదటి రోజంతా వర్షమే, వాయిదారి వర్షం. అలా ఎందుకు చెప్తానంటే వీడు సద్దామని పెడితే వర్షం కురిసింది, మొత్తం కొండ మారిపోయింది, ఆ ప్రాంతం అంతా నీటితో మడుగుతూ నిండిపోయింది. అయ్యయ్యో ఇది కూడా కాదు, ఇక చచ్చిపోవడానికి ఇంకేం చేద్దాం అనుకున్నాడు ఆయన. ఓ చోట పెద్ద పుట్ట ఉంది, ఆ పుట్ట దగ్గర నుంచి తరచూ పావులు వచ్చి ఊళ్ళో వాళ్ళని కాటేసి చంపేస్తున్నారట. అక్కడికి వెడితే చచ్చిపోతున్నారట. అక్కడికి వెళ్ళి ఆ పుట్టలో చెయ్యెట్టాడు. అప్పటిదాకా బుస్సు బుస్సు అనే పాము ఈయన పొట్టులో చేయట్టుగానే ఇలా వెనక్కి పడగబెట్టి ఆ పొట్టు వదిలి వేరే చోటుకు పోయింది. మరి వీడి చెయ్యి ఏమిటో తెలియదు కానీ ఆ విధంగా ఆఖరి ప్రయత్నం కూడా వ్యర్థమైపోయింది. ఇంకెందుకు చావమనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను పావకముదొచ్చిన భీకర ఫణులతోడ ఆడిన మరణ మకాలమునరాదు మహినవు అనికి. కాబట్టి ఇన్ని ప్రయత్నములు చేసినా అకాలంలో మరణం రాదు, వస్తే ఎవడు ఆపలేడు. ఈమె ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. క్రమంగా ఈమె గర్భం పెరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళంతా నోటికి వచ్చినట్టు మాట్లాడడం మొదలెట్టారు. ఈవిడేదో పెద్ద పతివ్రత అనుకున్నాం, గొప్ప ఆవిడ అనుకున్నాం అని ఒకళ్ళంటే, విధవకి పతివ్రత ఏంటి, పాతివ్రత్యం ఏంటి అని ఒకళ్ళు అన్నారు. నోటికి వచ్చినట్టు మాట్లాడతారులేండి. భర్త ఉంటే కదా పాతివ్రత్యం అని కొందరు అన్నారు. కొందరు వెకిలిగా అంటే, కొంతమంది మాత్రం కాదు, ఆవిడ చాలా ఉత్తమరాలు, ఆవిడ గురించి మాకు తెలుసు, ఏమో ఈ గర్భమునకు హేతువేమిటో అనుకున్నారు. క్రమంగా ఈవిడ కొడుకు పుట్టాడు. వెటకారం ఆవిడనావిడికి కూడా కొడుకు పుట్టాడు. వ్రతం చేస్తామంటే కొడుకు పుడతారు. కానీ వీడికి పుట్టిన కొడుకు ఈవిడలాగా కౌముదిలాగే ఉన్నాడు. మంచి తెల్లగా మిసమిసలాడిపోతున్నాడు, అందంగా ఉన్నాడు. పుట్టుకతో కుండలాలు వచ్చేటవాడికి చెవి కుండలాలతో పుట్టాడు. ఆ పక్క ఆవిడ దెప్పిందే, ఆవిడికి కొడుకు పుట్టాడు. అమావాస్య చంద్రుడు. ఇక అమావాస్యలో వాడు బయటికి వెళ్తే వాడిని ఎవడు గుర్తుపట్టలేరు అనమాట. అలా ఒరిజినల్ కలర్తో పుట్టాడు, మెల్లకన్నుతో పుట్టాడు. దీన్ని బట్టి భగవంతుడు వరం ఇస్తాడు. కానీ ఎవరినైనా బాధ పెట్టి హేళన చేసి దెప్పితే ఆ సంతానంలో లోపం పెడతాడు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళ భక్తిని అపహాస్యం చేయకండి. అందున వ్రతాల దగ్గర అసలు వేళకోవడం చేయకూడదు. సరే, ఆవిడ కొడుకు పెరిగాడు, ఈవిడ కొడుకు పెరిగాడు. ఈ పతివ్రత ఎవరు, మహాపతివ్రత దెప్పిన ఆవిడ తన కొడుకు ఉపనయనం చేసింది. నా కొడుకు సక్రమ సంతానం, ఉపనయనం చేస్తున్నాను, నేను పతివ్రతనంది. అంటే విధవ కేసి చూసి దెప్పడం అన్నవాడు పాపం కౌముదిని. అప్పుడు కౌముది బాధపడింది. కొడుకు ఉపనయనం చేయాలి, కానీ చుట్టుపక్కల వాళ్ళంతా అపహాస్యం చేస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? నా కుమారుడికి ఉపనయనం చేసే బాధ్యత నీదే స్వామి అని మళ్ళీ సత్యనారాయణ స్వామికి దండం పెట్టింది. పెట్టగానే తమాషా చెప్పంటారా, ఆ పక్కనే ఒక గురుకులం ఉంది. ఈవిడింటికి 4-5 ఏళ్లకి దూరంలో ఒక గురుకులం. ఆ గురుకులాన్ని చాలా గొప్పవాడైనటువంటి సాంఖ్యాయనుడు అనే ఒక ఋషి నడుపుతున్నాడు. ఆ సాంఖ్యాయన మహర్షి ఆశ్రమం దగ్గర ఒకటే పూల వర్షం కురిసిందిట. ఆశ్రమం అంతా పువ్వులతో నిండిపోయింది. ఆయన తెల్లబోయాడు. ఇదేమిటి ఎన్ని పూలు వర్షాలు అలా ఎవరు కురిపిస్తున్నారు? ఏదో పద్మాకర్ గారు వచ్చినప్పుడు ఒక పువ్వు వేస్తారు కాలి మీద వేసి ఆయన నడుస్తూ ఉంటే కాళ్ళకి దండం పెట్టి ఆయన పడగొట్టేస్తూ ఉంటారు జనం. ఏదో 1-2 పువ్వులు తప్ప ఎక్కువ వేరు. కానీ ఇదేమిటి ఆశ్రమం అంతా పువ్వుల వర్షం? కారణం ఏమిటంటూ ఉంటే ఆకాశవాణి అంది, మీరందరూ తెలియక అవమానిస్తున్న కౌముది పుత్రుడు నా పుత్రుడే, నా అంశతో పుట్టినవాడు, నా వరం వల్ల పుట్టాడు, అతనికి ఉపనయనం దగ్గరుండి చేసి అతన్ని చదివించే బాధ్యత నీది అందే ఆకాశవాణి. ఇంకా ఆయన ఆనందపడిపోయాడు. వెంటనే అమ్మాయి కౌముది నీ కుమారుడికి ఉపనయనం చేస్తున్నాను. కానీ వీడు మరీ మురిసిపోయింది. బ్రహ్మోపదేశం సాంఖ్యాయనుడు చేశాడు. ఆ గురువుగారికి శిష్యుడి మీద చాలా ఇష్టమటండి. కారయామాస తన్మాత గురుణైవ ముదా సతి విద్యారంభం తతశ్చక్రే గురుహు శిష్యే అతివత్సలహ అన్నారు. ఇక్కడ చాలా ప్రేమ.
అతి సర్వత్ర వర్జయేత్. కానీ గురువులకు మాత్రం అతి ఉండొచ్చట. ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి వీడికి ఉపనయనం చేసి వాడి దగ్గర కూర్చోబెట్టుకుని రామశబ్దం నేర్పి వాడికి రోజు పాఠాలు చెబుతూ ఉంటే ఒక్కసారి గురువు గారు చెప్పగానే విన్న వెంటనే వాడు కంఠస్థం చేసి చెప్పేసేవాట. ప్లీజ్ రిపీట్ అనేవాడు కాదు, వెంటనే అయి ఉండి అనేవాడు, అరులుక్ అనేవాడు. అంతే వెంటనే ఏం చెప్పినంతే. ఇకో ఎణచి అని ఎణాదేశంది సూత్రం, వెంటనే వాడు ఇకో ఎణచి అనేవాడు. అయ్యి బాబు వీడెవడ సామాన్యుడు కదరా బాబు, ఏకసంతాగ్రాహి, ఏదో పురాణాల్లో విన్నాం మళ్ళీ వీడి గురించి చూస్తున్నాం ఇప్పుడు అనుకున్నాడు ఆయన. సకల శాస్త్రములు ఆయన నేర్చుకోవడానికి 22 ఏళ్లు పట్టింది వాళ్ళ గురువు గారికి. 22 ఏళ్లు నానాయాతన పడి కష్టపడి గురువు గారు నేర్చుకున్న విద్యలు ఈతడు కేవలం 22 నెలలలో నేర్చుకున్నాడు. 22 ఏళ్ళు ఎక్కడ, 22 నెలలు ఎక్కడ? జ్ఞానులకి గురువుగారు అలా అందిస్తే మిగతా వాళ్ళు అందుకుపోతారు. అన్నీ చెప్పాలండి. ఏదో ఉత్తర ఖర్చు పరంపగురుడు సందేహం అంటే రాముడు అతడు అంటే అన్నీ చెప్పాలా? వీడు చెప్పకలా. ఓహో రాముడు అతడు, దాన్ని బట్టి కృష్ణుడు అతడు అని వీడిని అల్లుకోవాలి. అంతేగాని గురువుగారు 24 గంటలు ముళ్ళుగారితో తోస్తే అవుతుందండి. మంత్రి పదవి కదలాగా ఒకసారి చెప్పామంటే వెంటనే వెలగాలి. ఇక సజ్జనులకు ఆనందం కలిగింది. సాంఖ్యాయనుడు ఉపనయనం చేశాడంటే వీడు సామాన్యుడు కాడు, వీడు జ్ఞాని. ఈ అమ్మాయి కౌముది గొప్పతనం మనకి తెలుసు. ఆమెకు ఏ దేవుడో వరం ఇచ్చాడు, ఆ దైవ వరం వల్లే ఈవిడిని శుభ ఫలితాలు పొందుతున్నది, శుభ ప్రయోజనాలు పొందుతున్నది. ఈవిడ కొడుకు వరప్రసాది, విద్యావేత్త, జ్ఞాని అనుకున్నారు. అయినా కొంతమంది మాత్రం పక్కకెళ్ళి చెవులు కొరుక్కోవడం అనమాట. ఆ గురువుగారు పక్షపాతంతో వాడికి నేర్పుతున్నారు తప్ప వాడికి ఏదో పూర్వజన్మ సంస్కారమో సంస్కృతో ఉండి కొంచెం విద్య నేర్చుకుంటున్నాడేమో కానీ వాడు మాత్రం అక్రమ సంతానమే అని కొందరు అన్నారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అని అటు ఇటు కాకుండా ఉండేవాడు కొందరు ఉంటారు. కొందరేమో కారణ జన్ముడు అన్నారు, కొందరు కాదన్నారు. కొంతమంది మాత్రం లేనిపోని గొడవ, ఏమంటే ఏమొస్తుందో, అనవసరంగా ఇతరుల మీద అభాండాలు వేస్తే మన పిల్లలకు తగులుతుందేమో అని ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. అంటే లోపల కొంత నమ్మకం ఉంది, కొంత లేదు. కానీ భయం అనడానికి, ఏదన్నా అంటే బెడిసి కొడుతుందేమో అని. మాకు ఒకడు ఉండేవాడు, భోజనానికి వచ్చాడు అనుకోండి, ఏదన్నా వేస్తుంటే అని వాడిలాగా, ఈ చెప్తేలాగా ఈ చెప్తేలాగా, ఈ చెప్తూ మొహమాటం, ఈ చెప్తేలా తీరా వేసేసాం అనుకోండి, అబ్బబ్బబ్బా 4 గార్లు వేస్తారా, ఇంక వేయకండి, ఈసారి వేస్తే 4 వద్దు అంటే 3 వేయమని. ఆ తర్వాత అయ్యయ్యో వేస్తారా, ఇంకా ఈసారి 3 వద్దు అంటే 2 వేయమని. ఈసారి 2 వేసింది ఆవిడ, వాడికి భయం వేసింది, 2 తర్వాత 1 వేస్తుందేమోనని. అందుకని అమ్మగారు వేస్తే వేశారు కానీ మాత్రం డజన్ వేసేయకండి మరీ బొత్తిగా అంటే వాడు తక్కువ 11 వేయమని. ఆ విధంగా మొత్తం మీద 70 వేసుకుతున్నాడు. ఎందుకు ఈ మొహమాటం చెప్పండి. ఇక ఒకేసారి వేయమంటే ఆవిడ మొత్తం బూర్ల మూగుడంతా పడుకుని అక్కడ పెట్టేది. లేదా పూర్వం బేసిన్లో ఉండేది, బేసిన్లో జంతికలు వేస్తే ఆ జంతికలు బేసిన్ వాడి దగ్గర పెడితే ఈ కడుపు అనే బేసిన్లో వేసేసేవాడు, వదిలిపోయేది. అలా కొంతమంది విచిత్ర లక్షణాలు ఉంటాయి. కొందరేమో తిట్టారు, కొందరు పొగడారు, కొంతమంది మాత్రం అటు ఇటు కాకుండా ఉన్నారు. క్రమంగా కుర్రవాడికి బాగా జ్ఞానం పెరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ కుర్రాడి పాండిత్యానికి ఈర్ష్య వహించారు, వాడిని దెప్పడం మొదలెట్టారు. రే మీ నాన్నెవర్రా అని కొందరు అన్నారు. పాప ఈ కుర్రవాడికి తండ్రి ఎవరో తెలియదుగా అమ్మని అడిగాడు. సత్యనారాయణుడే మీ నాన్నరా అంది ఆవిడ. వెంటనే వీడు వచ్చి మా నాన్నగారు డైరెక్ట్ గా సత్యనారాయణ అనగానే, సత్యనారాయణ అంటే ఆ 4వ వీధిలో ఉన్నాడు వాడా అని ఒకటి చెప్పాట. అప్పుడు మాత్రం ఇతనికి భయంకర కోపం వచ్చేదట. రోష విస్మిత మానస. అయినా మళ్ళీ నిగ్రహించుకుని వాళ్ళమ్మ చెప్పింది కనుక కోపం తెచ్చుకోకు, సమయం వస్తుంది, ప్రతి వాడికి భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది, ఈ లోపు ఎవరైనా ఏదన్నా అన్నా కోపగించుకోకు నాయన అనేది. పాప కుర్రవాడు నిగ్రహించుకునేవాడు. ఈ లోపు ఏమైంది, ఈ 22 నెలల్లో వీడు విద్య నేర్చుకుంటున్న రోజుల్లోనే వీడు విలువిద్య నేర్చుకున్నాడు. విలువిద్యలో వీడు రాముళ్లా తయారయ్యాడు. మల్ల యుద్ధంలో వీడు ఆంజనేయుడా భీముడా అన్నట్టుగా ఉండేవాడు. ఇక బల్లెం యుద్ధంలో ఈటి విసిరి యుద్ధం చేయడంలో ధర్మరాజును మించిపోయాడు. ధర్మరాజుకి ఇలాగా ఈటి ఎవరు విసరలేరండో. ధర్మరాజు ఈటి విసిరాడా అది అవతలవాడికి గ్యారంటీగా తగులుతుంది. అలాగే శల్యుడిని ఒక్క దెబ్బకి చంపి వారేశాడు చివరిలో. ధర్మరాజుకి ఈటితో అంత నైపుణ్యం ఉందని చాలా మంది తెలియదు. భారతం చదవరుగా, ఎంతసేపు దిక్కుమాల సినిమాలు తప్ప. ఈ విధంగా ఇతడు ఏ విద్యలో అడుగు పెట్టినా చాలా గొప్పవాడు అవుతున్నాడు.
ఇది చుట్టుపక్కల పిల్లలకి ఈర్ష్య కలిగించింది. అంటే పిల్లల్లో దుర్యోధనుడు లాంటి వాళ్ళు ఉన్నారు. ఒరే వీడెవడో విధవాపుత్రుడు మన మించిపోతున్నాడు, వీడు గొప్పవాడైపోతాడేమో, వీడిని ఇప్పుడే చంపేద్దాం అనుకున్నారట. ఒక రోజు ఏం చేశారు, నిద్రపోతూ ఉండగా వాడు 2 కాళ్ళు కట్టేసి గంగానదిలో పారేశారు. కదాచిత్ సుప్తి కాలేతు పాదౌ బద్ధ్వా జలే క్షిపన్. గాఢంగా నిద్రపోతారు. అప్పుడు 2 కాళ్ళు చేతులు కట్టి జలే అక్షిపన్ నీళ్లలో పారేశారు. వీడు నీళ్లలో కిందకి వెళ్ళిపోయాక మెలకు వచ్చింది. అడుక్కు పడిపోతాడుగా, కాళ్ళు చేతులు కట్టేయడం వల్ల నీటి అడుక్కి చేరిపోయాడు. చేరగానే ఆ చల్లదనానికి మెలకు వచ్చింది. కొంతమందికి చలేస్తే మెలకు వస్తుంది, కొంతమంది చలేస్తే ఇంకా ముసుగెట్టుకుని నిద్రపోతారు. రాత్రికి తప్పుడు వద్దంటారు కానీ పక్కవాడు తప్పుడు కూడా లాక్కుని మరీ నిద్రపోతారు గాఢంగా. ఎవడదృష్టం వాడిది. కానీ ఈయనకి చలికి మెలకు వచ్చి చూస్తే కాళ్ళు చేతులు కట్టున్నాయి. హుమ్ అన్నాడు. అనగానే ఒక్కసారి చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు పటక్క దిగిపోయాట. వెంటనే నీటిలోంచి పైకి వచ్చేసాడు. వీడెక్కడ దొరికాడు రా బాబు, కాళ్ళు చేతులు కట్టేసినా చావడం లేదు అనుకుని ఈసారి విషం పెట్టారు. విషం తిన్నవాడికి ఏమవలేదు, వాడి జీర్ణశక్తి గొప్పది. కొంతమంది ఏ విషం తిన్నవాడికి ఏమవదు. ఈ ట్యాంక్ బండి దగ్గరకు వెళ్ళి అక్కడ మైసూరు బజ్జీ తింటారు కదా, చిన్న చిన్న పుణుకులు అవి. ఇది మాంధాతకాలం నాటు నూనె అలా మరుగుతూనే ఉంటుంది అప్పటి నుంచే. ఆ నూనెలోనే వేసిన బజ్జీలు ఇంకోటి ఎవడన్నా తిన్నాడా వాడు అయిపోయాడే. కానీ ఒక్కొక్కడు అవిధిని కూడా అరిగించుకుంటాడండి. ఒక్కొక్కటి కడుపులో మరి భగవంతుడు ఏం పెడతాడో తెలియదు. కానీ 4 మినపట్లు తిని మళ్ళీ 4 ఇడ్లీ పార్సిల్ చేయించుకుని కారులో మళ్ళీ అవి తిని దిగ్గానే మళ్ళీ మెనూ ఏమిటంటాడు ఎవడింటికైనా వెళ్ళి. ఈ పూట 6 కూరలు, 12 పచ్చళ్ళు, 50 రకాల పళ్ళు వీటితో తిని మళ్ళీ తిన్న కాసేపుకి బస్తాడు ఐస్ క్రీమ్ తెప్పించుకుని అదయ్యాక పిస్తా వస్తా తిని మళ్ళాంటి వాడు చస్తారు. వాడు అలా తింటాడు. ఎవడదృష్టం వాడిది. మరి ఏం చేసాం, వాడు ఏ జన్మలో ఎవరో బాగా పెట్టుకుంటుంటాడు, ఈ జన్మలో తిరగలుగుతాడు అనమాట. ఇప్పటికి అలాంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పుడైనా కావాలంటే అలాంటి వాళ్ళు చూపించే అవకాశం దేవుడు ఇవ్వాలి, కానీ చూపించాలి. ఈయన అదృష్టం వల్ల జీర్ణం అయిపోయింది విషయం కూడా. ఇంకా ఈతన్ని చంపడానికి ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు ఎన్ని ప్రయత్నములు చేసినా అవి ఏమయ్యాయని చెప్పారు, పాపాత్మభికృతం కర్మ నిష్ఫలం యాతి దుష్టవత్. దుష్టునికి మనం చేసిన ఉపకారముల వలె వ్యర్థమైపోయాట. ఒకడు కృతజ్ఞుడండి, మేలు చేసిన వాడికి కూడా కీడు చేస్తాడు. అటువంటి వాడికి నువ్వు ఉపకారం చేస్తే వ్యర్థానా కదా. ఎందుకని వాడు కృతజ్ఞుడు, అన్నీ తిని మళ్ళీ తిడతాడు. కృతజ్ఞునకు చేసిన ఉపకారములు ఎలా వ్యర్థమైపోతాయో ఇతడికి ఇతరులు చేసిన అపకారములు వ్యర్థమైపోయాయి. వాడిని ఏం చేయలేకపోయారు. ఇలా ఉండగా ఈ కుర్రవాడు క్రమక్రమంగా బలవంతుడైపోయాడు. ఈర్ష్య పెరిగిపోయింది ఊళ్ళో వాళ్ళకి. అందున ఆ ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు. వాడి పేరు నిర్గుణుడు అని పేరెట్టారు. మరి ఎందుకు పెట్టారో తెలియదు. కానీ వాడు ఒక రోజున నాకు కొడుకు కూతురు ఉన్నారు, నా కొడుకు కూతురు కంటే ఈ కుర్రాడు అంతకంతకి గొప్పవాడైపోతున్నాడు, ఈ దుర్మార్గుడిని ఏమైనా నాశనం చెయ్యాలనుకున్నట్ట. దానికి భార్య కూడా సపోర్ట్గా వచ్చింది. ఏమండోయ్, మన అబ్బాయి కూడా అదే స్కూల్లో చదువుతున్నాడు, కానీ మన అబ్బాయి కంటే ఆ కుర్రాడే బాగా, ఈ కౌముది కన్నా కుర్రాడే గొప్పవాడైపోతున్నాడు, వాడికి పైగా దాసు సత్యవరప్రసాద్ అని పేరు పెట్టారు వాళ్ళు, వాడిని ఏమైనా సరే పాడు చెయ్యాలండి అంది. అందుకని ఇతడు ఒక రోజున ఈ ఊళ్ళో మనమైనా ఉండాలి, లేదా నీచాతి నీచుడైనటువంటి వాడైనా ఉండాలి అని జనాల దగ్గర గొడవ తెచ్చాడు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. హఠాత్తుగా ఏమిటి ఈ ప్రశ్న అంటే ఏం చెప్పమంటారు, భర్త లేనావిడ, విధవావిడ, భర్త పోయిన 6 నెలలకి కొత్తగా గర్భం ధరించి 10వ నెలలో పిల్లవాడిని కనడం ఏమిటి, ఆ పిల్లవాడు గురుకులంలో మన పిల్లలతో పాటు చదువుకోవడం ఏమిటి, మన వాళ్ళని మించిపోవడం ఏమిటి, ఇలాంటి అక్రమ సంతానములతో కలిసి సక్రమ సంతానమైన మనవాళ్లు చదువుకుంటే వీళ్ళు పాడైపోతారు. అయితే మనమైనా ఉండాలి, లేదా అదైనా ఉండాలి, దాన్ని ఊళ్ళోంచి గంటేద్దాం దాని పిల్లవాడితో పాటు అన్నట్ట. అంత మాత్రం చేత అందరూ ఒప్పుకుంటారా? కొందరేమో నువ్వు అన్నది నిజమన్నారు, కొంతమంది ఏ పుట్లో ఏ పాము ఉందో అన్నారు, కానీ కొంతమంది మాత్రం ఇది తప్పు. ఆమె కుర్రవాడి గురించి ఆకాశవాణి కూడా నిజం చెప్పింది. మన గురువుగారి ఆశ్రమం మీద పూలవర్షం కురిపించేట భగవంతుడే, ఇలా అభాండాలు వేయకూడదని కొందరు అన్నారు. అయితే వాడు ఎవడో ఏమిటో ఎవరికి పుట్టారో ఈ సత్యం తేల్చేద్దాం, రేపు సభ చేద్దాం అన్నాడు వీడు కొంచెం డబ్బున్నవాడు. అనగానే ఊళ్ళో వాళ్ళంతా మన్నాడు పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోకి వచ్చాక అప్పుడు ఈ నిర్గుణుడు అన్నవాడు,
ఈ కౌముది గుణవంతురాలని కొందరన్నారు, కాదని కొందరన్నారు. ఇంతకీ ఈ కౌముది కన్న కుర్రవాడు ఈ సత్యదాసు అన్నవాడు గొప్పవాడా చెడ్డవాడా? వాడు దైవ సంతానమా లేక అక్రమ సంతానమా? ఇది తేలిస్తేనే గాని ఈ ఊళ్ళో మనం ఎవరూ భోజనం చేయకూడదు అన్నట్ట. అప్పుడు కొంతమంది సందేహం లేదు కౌముది గుణవంతురాలు అన్నారు, కొంతమంది దైవానుగ్రహం అంటే ఈ పుత్రుడు పుట్టడం పెద్ద కష్టమే ఉందన్నారు, దైవానుగ్రహ మాత్రేణ సుతోత్పత్తిర్భవిష్యతి అన్నారు కొందరు. పూర్వం కోలాహలుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంవత్సరం పాటు ఏ కారణం చేతనో చచ్చిపోయి శవంగా అయిపోయాడు. అతని శవాన్ని ఓ పెట్టులో పెట్టి పాతి పెట్టారు. అతన్ని పాతి పెట్టిన తర్వాత వాళ్ళ ఆవిడ 6 నెలల తర్వాత ఇతన్ని భూమిలో పాతి పెట్టాక గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. పిల్లవాడిని కనగానే ఊళ్ళో వాళ్ళందరూ తిట్టారు. తిట్టగానే అప్పుడు ఈ సమాధిలో ఉన్నటువంటి పెట్టి పగిలి అందులోంచి బయటకు వచ్చి కోలాహలుడు, మా ఆవిడ పరమపతివ్రత, నేను సమాధి దీక్షలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే నేను చచ్చిపోయాను అనుకుని మీరు పెట్టులో పెట్టి పాతి పెట్టారు. ఈవిడ నేను చచ్చిపోయానేమోననే బాధతో భగవంతుడైన హరిని భక్తితో కీర్తించింది. హరికటాక్షం వల్ల గర్భం ధరించి పిల్లవాడిని కన్నది. కాబట్టి ఈమె పరమపతివ్రత, ఈమె గర్భంలో ఉన్నది సాక్షాత్తు హరిప్రసాదం అని చెప్పాడు. ఆ కోలాహలుని భార్యకి ఆనాడు హరిహరుల కటాక్షం వల్ల జ్ఞానవంతుడు పుట్టలేదా, ఓ కుమారుడు పుట్టలేదా, అలాగే ఈవిడికి పిల్లాడు పుట్టాడని ఒకడన్నాడు. కణికుడు అనేవాడు కూడా శివుడి అనుగ్రహంతో తండ్రి లేని స్త్రీ ద్వారా సంతానంగా పుట్టలేదా అని ఒకడన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒకటన్నారు. అప్పుడు ఈ నిర్గుణుడు మాత్రం కాదు, ఇది పరమ దుర్మార్గురాలు, మీరంతా పక్షపాతంతో దాన్ని పొగుడుతున్నారు, పువ్వుల వర్షం ఆకాశం నుంచి కురిచేస్తున్నంత మాత్రం చేత గొప్పవాడు ఎలా అవుతాడు? నేను చెబుతున్నాను, నాకు నరక భయం లేదు, నేను ధైర్యంగా చెబుతున్నాను, దీన్ని మెడబట్టు గంటేయాలి, గంటకపోతే ఈ ఊళ్ళో మీ ఎవరితోటి నేను వ్యాపారం చేయను, మీ ఎవరితో కలిసి ఉండను అని తెగతిట్టేశాడు. ఇలా అన్నాడండి. అనగానే వాడికి ఏమొచ్చిందో తెలియదు కానీ వెర్రి పుట్టేసింది. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ మాట్లాడిన పాపమో ఏమిటో కానీ వెర్రి పుట్టి వెంటనే జుట్టిలా తెంపేసుకుని నేనంట ఎవరితో మాట్లాడినంట, నాకు పిచ్చంట అని బట్టలు దించుకోవడం మొదలెట్టాడు. నిజం ఇందులో చెప్పారు. అక్కడతో ఆగలేదు. ఈ జనమందరూ చూస్తుండగా బయటకు వచ్చాడు. ఎదురుగుండా ఉన్న వాళ్ళ ఆవిడ ఈ కౌముదిలో కనపడిందిట. ఏమే దిక్కుమాలిందానా, ఎవరినో కంటావా అని చిత కొట్టేశాడు పెళ్ళాన్ని. ఆ పెళ్ళానికి భర్త గారు కూడా కౌముదిలో కనపడ్డాట. దాంతో ఏమే కౌముది పిల్లవాడి కంటావా అని మొగుడు బాధేసింది. మొగుడేమో పెళ్ళాన్ని కొట్టేస్తున్నాడు, భార్య ఏమో భర్తను కొడుతుంది. ఎందుకు కొట్టుకున్నారు మీరు ఇట్లా? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కౌముదిలో కనపడుతున్నారు, శత్రువులా. అందుకని బట్టలు చెంచుకుని కొట్టుకుని డిస్కొని కొట్టేసుకుంటూ ఉంటే జనమంతా వచ్చి హఠాత్తుగా మొగుడు పెళ్ళాన్ని తిరిగి పిచ్చెక్కింది ఏమిటి, ముందు వీళ్ళ చేతులు కాళ్ళు కట్టేయండి అని కాళ్ళు చేతులు కట్టారు. కట్టినా సరే తెంచేసుకుంటాం, కొడతాం అని అరుస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ సభాపతి ఉంటాడు కదా, ఆయనకు అనుమానం వచ్చింది. వీళ్ళిద్దరికీ పిచ్చెక్కడానికి గల కారణం కౌముదిని అవమానించారు. సత్యనారాయణ వ్రతము లేదు, ప్రసాదము లేదు, అక్రమ సంతానమని ఆ కుర్రాన్ని తిట్టారు. దాంతో స్వామివారికి కోపం వచ్చింది. వీళ్ళిద్దరికీ పిచ్చి కలిగేలా చేసి మొగుడు పెళ్ళాలే కొట్టుకునేలా చేశాడు. వీళ్ళకి పిచ్చి తొలగి యథాతథంగా అవ్వాలంటే దానికి ఒకటే మార్గం, వీళ్ల చేత వ్రతం చేయిస్తామని మనం మొక్కుకోకపోతే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు రక్కుకుని చచ్చేటట్టున్నారు. అనగా వ్రతం మనం ఎలా చేయిస్తామండి, కొడుకు కూతురు ఉండగా అన్నారు చుట్టుపక్కల వాళ్ళు. వెంటనే సభాపతి గారు, అంటే ఆ ఊరి మొత్తానికి ఒక అధ్యక్షుడు ఉండేవారు, ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా, ఆయన ఈ నిర్గుణుడిని కొడుకుని కూతుర్ని పిలిచి మీ అమ్మ నాన్న అనవసరంగా పక్క వాళ్ళని తిట్టారు, వాళ్ళు మహాత్ములు, సత్యనారాయణ ప్రసాదం వల్ల పుట్టిన కుర్రాన్ని తిట్టారు, ఆ కౌముదిని అభాండం వేసి బాధ పెట్టారు, మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా పిచ్చాళ్ళు అయ్యారు, వీళ్ళ పిచ్చి తగ్గాలంటే వ్రతం చేయవలసిందే. అనగానే అయ్యయ్యో మా అమ్మ నాన్న పిచ్చి ఎక్కిపోయి ఇలా అయిపోయారా, మేము తప్పక వాళ్ళు బాగుపడడానికి వ్రతం చేస్తాం అని వాళ్ళు చెప్పగానే ఇద్దరు మొక్కుకున్నారనమాట. చుట్టుపక్కల వాళ్ళు పెద్దవాళ్ళ యొక్క మాట విని మా అమ్మకి నాన్నకి నయ్యమయ్యి పిచ్చి తగ్గి ఐకమత్యంతో ఒకటైతే మేము వ్రతం చేస్తాం బాబు అని మొక్కుకున్నారు. వెంటనే అలా మొక్కుకున్నారు లేదో ఇద్దరికీ పిచ్చి తొలగిపోయింది. అప్పుడు నిర్గుణుడు ఆ ప్రసాదం తిని పిచ్చి తగ్గాక ఎంత విచిత్రం ఇది, ఒక మహాత్మురాలు సత్యనారాయణ కటాక్షంతో సంతానం పొందింది అనే విషయం అజ్ఞానం వల్ల గ్రహించలేకపోయాను, ఆవిడ దెప్పాను, దెప్పి పిచ్చివాడిని అయ్యాను, మా ఆవిడ
పిచ్చిదయ్యింది, ఇద్దరం కొట్టుకున్నాం, పరమాత్మ అనుగ్రహం ఉంటే ఈ సృష్టిలో అసాధ్యం లేదు అనుకుని కౌముది దగ్గరికి వెళ్ళి అమ్మాయి మమ్మల్ని క్షమించు అని కాళ్ళు పట్టుకున్నాడు. ఈ వ్రతం చేయటం వల్ల పిచ్చి తొలగగానే కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు కౌముది, మహాత్ములారా మీరు తిట్టడం వల్ల నాకు అంతకంతకీ భగవద్భక్తి పెరిగింది, ఈ విధంగా ఒక విధంగా మీరే నాకు ఉపకారం చేశారందుకే. మహాత్ముల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో తెలిసిన, ఇతరులు అపకారం చేస్తే అపకారం గొప్ప ఉపకారం అనుకుంటారు. ఏం చేసినా అందులో మంచే వెతుకుతారు మహాత్ములు, మంచిలో చెడ్డ వెతుకుతారు కొంతమంది. అసూయ అంటే గుణేషు దోషారోప అసూయ, మంచి గుణములలో దోషమునే ఆరోపిస్తే దాన్ని అసూయ అంటారు. అనగా ఏమిటి, ఎవడో మన ఇంటికి వచ్చాడు, వాడికి 4 ఇడ్లీ పెట్టాం. 4 ఇడ్లీ ఎందుకు పెట్టాలి, ఏదో పెట్టాం, తిన్నవాడు తినచ్చు కదా. ఇదిగో నన్ను ఇడ్లీ వేశారు, ఆ ఇడ్లీ మిగిలిపోతే బయట పారేలేక మనకు పెట్టారు, అంతేగాని ఆయన మన మీద ప్రేమతో ఇడ్లీ పెట్టలేదన్నట్ట. ఏది 4 ఇడ్లీ పెడితేను, పోనీ ఇడ్లీ అయిపోయింది. మధ్యాహ్నం భోజనం పెడితే పొద్దున్న అన్నం వండారు, ఆ అన్నం ఇప్పుడు తినడానికి లేదు, ఆ అన్నం తినడానికి లేక ఎవరు పారేస్తే ఎవడు తింటాడని మనకి పెట్టారు. ఇంక ఏం చేయండి, ఏదో మంచి పంచి ఇచ్చామనుకోండి, ఆ పంచి 10 సార్లు ఆయన కట్టుకుని ఆ తర్వాత ఉతికి మనకి ఇచ్చాడు అంటాడు. కొత్త పంచి ఇచ్చినా సరే. ఏదో మా ఇంట్లో మిగిలిపోయిన కొత్త రేజరు పట్టుకొచ్చి ఇస్తే, ఆ రేజర్ ఆయన 10 సార్లు గీశాడు, దాన్ని వాళ్ళ తమ్ముళ్ళు 25 సార్లు గీశారు, ఆ రేజర్కే మళ్ళీ సీలేసి ఇచ్చారంటాడు. ఇంక నువ్వు ఏం చెయ్యి, నువ్వు ఏ మంచి పని చేసినా తిడుతూనే ఉంటారు వాళ్ళు. అంటే మంచిలో చెడ్డే వెతుకుతారు. ఏదో మీలాంటి పుణ్యాత్తులు గజం దానం ఇచ్చారనుకోండి, 15,000 ఒక్కొక్కళ్ళు పట్టుకొచ్చి, చాలా సంతోషించి పొగడాలిగా. బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఈ 15,000 పట్టుకొచ్చి ఇచ్చారు, 20,000 ఇవ్వలేక, పైగా ఈ 15,000 కూడా మంచి నోట్లు కాదు, ముక్కును తుడుచుకున్న కరోనా నోట్లు ఇవి అంటాడు. మరి కరోనా నోట్లు అయితే మాత్రం మనకి వాళ్ళనే ఉంది. నిజమే, కరోనా రోగం, ఆ పేషెంట్ దాన్ని తుడుచుకున్నాడు, నాకు రోగం అంటించడానికి ఇచ్చినా ఈ వంకతో అయినా నా దగ్గరకు వస్తే కరోనా పోదు. కాబట్టి నువ్వు ఏం చెయ్యి, అందులో ఆ చెడ్డే వెతుకుతారు, దాన్ని అసూయ అంటారు. కానీ అదే మహాత్ములైతే అనసూయులు వాళ్ళు, వాడు చెడ్డ చేసినా మంచి వెతుకుతారన్నమాట. ఈ విధంగా కౌముదికి మంచి అయ్యిందిట. మీరు తిట్టిన కొద్దీ నారాయణ స్మరణం చేశాను, ఇప్పుడు నాకు అర్థమయ్యింది. కష్టం వచ్చినప్పుడల్లా భగవంతుని వ్రతం చెయ్యాలి. పిచ్చెక్కిన మీ దంపతులు వ్రతము చేసి పిచ్చి నుంచి బయటపడ్డారు. నేను కూడా ఈ వ్రతం చేస్తాను, నా కొడుకు పుట్టినప్పుడు చేస్తానన్నాను, అప్పుడేదో సక్రమంగా చేయలేకపోయినా ఇప్పుడు మళ్ళీ చేస్తాను అని చుట్టుపక్కల వారందరినీ పిలిచి చాలా అద్భుతంగా వ్రతం చేసుకున్నది ఆవిడ. వ్రతం అయ్యాక అందరికీ ప్రసాదం పట్టుకొచ్చింది. మళ్ళీ అనుమానం వచ్చింది, ఇంత గందరగోళం జరుగుతున్నా కొందరు ఉంటారండి, వాళ్ళు ఏమన్నారు, అసలు ఈ వ్రతమును మనం స్వీకరించచ్చా లేదా, ప్రసాద గ్రహణం కథ విన్నాం, బానే ఉంది. ఈవిడ చేసిన ప్రసాదం ఎలా తింటాం, ఎందువల్ల, ఈవిడికి భర్త పోయాక కొడుకు పుట్టాడు, ఆ భర్త పోయిన తర్వాత కొడుకు పుట్టిన ఆవిడని ఇంకా శీలవతి అని నమ్మేవాళ్ళు కొందరు ఉండవచ్చుగాక, ఆవిడ ఏదైనా చేయవచ్చుగాక, కానీ వ్రతం చేయడానికి పనికొస్తుందా, ప్రసాదం మనం తినచ్చా. నేను ఎందుకంటే ఎక్కువ చెప్పడం, వాడు చాలా తిట్టారు, అవన్నీ చెప్పలేక కొన్ని కట్ చేసి చెప్పవలసి వస్తుంది, అంతలా నోటికి వచ్చినట్టు మాట్లాడారు వాళ్ళు. అందుకే ఇలాంటి కథలు చెప్పేటప్పుడు కొంచెం ఎడిట్ చేయాల్సి వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో ఆలోచించాడు దుర్మార్గులు కొందరు. ఈమె వ్రతానికి పిలవడమే తప్పు, పిలిస్తే రావడం ఇంకా తప్పు, వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే భగవంతుడి కథ ఎవరు చెప్పినా ఎవరు చెప్పించుకున్నా వినవచ్చు. కానీ ఆమె చేత్తో చేసిన ప్రసాదం ఎలా తింటాం, అది అపవిత్ర ప్రసాదం, అది అసలు ప్రసాదం కాదు, అసాధు అన్నారు. అలా అనగానే వెంటనే ఆకాశవాణి ఇలా అన్నది. ఆకాశంలో ఒక గంభీరమైన వాక్యం మేఘం నుంచి వినబడింది. తత్రాంతరే అతి గంభీరం వాక్యం గగన మండలాత్ కౌముద్యా యద్యదుక్తం హి తత్తత్ సత్యం న సంశయః. ఆకాశం నుంచి మేఘం ఇలా అన్నది గంభీరంగా, మూఢులారా, మీలో కొంతమంది ఇంకా ఆమెను అనుమానిస్తున్నారు, ఆమె చాలా ఉత్తమురాలు, ఆమె గర్భంలో నా అంశతోటే కుమారుడు ప్రవేశించాడు, వాడు పుట్టాడు, వాడే ఈ కుర్రవాడు మహాత్ముడు అని ఎన్నోసార్లు చెప్పాను. అతడు పుట్టినప్పుడు పూలవర్షం కురిపించాను, అతనికి ఉపనయనం జరగడానికి గురువు గారి గురుకులమంతా పూలతో నింపాను. ఆ తర్వాత ఆమె మీద అభాండం వేసిన నిర్గుణుణ్ణి అతని భార్యని పిచ్చివాళ్ళని చేసి వాళ్ళు వ్రతం చేశాక మళ్ళీ మంచివాళ్ళని చేశాను. అయినా మీ ఊళ్ళో వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను,
ఆమెకు భర్త పోయిన వెంటనే ఈ ఊళ్ళో ఒక ఆవిడ దెప్పింది. దెప్పగానే నేను కూడా వ్రతం చేస్తాను కొడుకు పుడితే అని క్షణికోద్రేకంతో ఆమె అన్నది. ఆమె మాట సత్యం చేయడానికే నేను నా అపూర్వమైన దివ్యశక్తిని ఆవిడ కడుపులో ప్రవేశపెట్టాను. అతడే ఈ బాలుడు. ఈ బాలుడిని ఎప్పటికైనా మీరు సత్యస్వరూపుడిగా అంగీకరించకపోతే, ఎందుకంటే అప్పటికి 10 ఏళ్ళు వచ్చేవాడికి, 8వ ఏట ఉపనయనం అయిందండి, 22 నెలలు కలపండి దానికి. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక 2 నెలలు అయితే 2 ఏళ్ళు, అవునా? 10వ ఏడు ఎండింగ్లోకి వచ్చేస్తున్నాడు. అప్పుడే ఈ కుర్రవాడిని నమ్మకపోతే, ఇతన్ని గౌరవించకపోతే మీ ఊళ్ళో వాళ్ళకి శాశ్వతంగా కరువు వస్తుంది, ఈ ఊరు అపవిత్రం అవుతున్నారు. కానీ వాళ్ళంతా లెంపలేసుకుని, ప్రభు అంత మాట అనొద్దు, ఈ పురం అవంతికి దూరంగా ఉంది, అవంతి ఎంత గొప్పదో ఈ పురం కూడా అంతే పురం అవ్వాలి అని భక్తితో నమస్కరించి కౌముదిని దగ్గరికి తీసుకుని, తెలియక అవమానించాం, స్వయంగా విష్ణువు సాక్ష్యం ఇచ్చాడు నీ గురించి, నీలాంటి భక్తురాలికి చేసిన అవమానాన్ని మేము సిగ్గుపడుతూ వెనక్కి తీసుకుంటున్నాం అని లెంపలు వేసుకున్నారు. ఆమెను గౌరవించారు, ఆమెకు ఆస్తిపాస్తులు చేకూర్చారు, ఈ కుర్రవాణ్ణి గౌరవించారు. నాయన నీకు మా అమ్మాయిని ఇస్తానన్నట్టు ఏకంగా నిర్గుణుడు అన్నవాడు. ఆ నిర్గుణుడు అభాండం వేసి పెళ్ళాన్ని కొట్టిన పిచ్చాడైపోయాడే. వాడికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఆ కూతురికి 8 ఏళ్ళు, కొడుక్కి 10 ఏళ్ళే. వీడి క్లాస్మేటే. మా 8 ఏళ్ల అమ్మాయిని నీకు ఇచ్చేస్తానన్న అన్నట్ట. ఇంకా పెళ్లికి టైం ఉందండి, మీ అమ్మాయిని ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుంటాను, ఇంకా నేను దేశాటన చెయ్యాలి, తీర్థయాత్రలు చెయ్యాలి, సత్యనారాయణ వ్రతాన్ని జగద్వ్యాప్తం చెయ్యాలి, చేసి ఆ తర్వాత యువకుండయ్యాక మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. ఏ ఊళ్ళో తిట్టారో ఆ ఊళ్ళోనే పొగిడారు. ఆ తదనంతరం ఈ సత్యదాసు అని పేరు కలిగిన ఈ కుర్రవాడు చాలా అందంగా ఉండేవాట. పెద్దల అనుమతి తీసుకుని తీర్థయాత్రకు వెళ్ళాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన శివకేశవపురం అని ఒక పురం వచ్చాడు. ఆ పురానికి అంత పూర్వం ఏ ఊరో ఏ పేరో తెలియదు, కానీ కొత్తగా శివకేశవపురం అని పేరెట్టారట. ఆ ఊరిని రాజుగారు పరిపాలిస్తున్నారు. ఆయన కొంచెం పిచ్చేళ్ళు లాంటి వాడు, భక్తుడు, కానీ కొంచెం పిచ్చి భక్తుడు. ఎందుకంటే ఎవరో అన్నారట, రాజుగారు అంటే విష్ణు స్వరూపుడు, నువ్వు మామూలు వాడివి కాదు, విష్ణు స్వరూపుడివి కాదు, శివకేశవ స్వరూపుడివి, నీలో సగం శివుడు సగం విష్ణువు ఉన్నాడు అన్నట్ట. అందుకని రాజుగారు వెంటనే ఏం చేశారు, నన్ను అందరూ శివకేశవ స్వరూపుడు అన్నారు అని కుడివైపు ఏమో పాము పెట్టుకున్నాడు, నెత్తి మీద ఏమో చంద్రరేఖ పెట్టుకున్నాడు. ఈయనకి జడలు లేవు, కర్మ. శివుడికి జటాజోట ఉంటుంది లేదుగా, అందుకని విగ్గు పెట్టుకున్నాడు. ఆ విగ్గు మీద చంద్రుడి యొక్క బింబం పెట్టుకున్నాడు. ఈ మెడలో సగం పాము పెట్టుకున్నాడు. సగం కేశవుడు అన్నారుగా, అందుకని ఈ సగం అంతా ఏం చేసేట కిరీటం పెట్టుకున్నాడు. ఇక్కడ కౌస్తుభముడు పెట్టుకున్నాడు. శివుడు సగం తెలుపు సగం నలుపు మహారాజా అన్నారట మంత్రులు ఎవరో. అలాగా అని ఈ వేపంతా కృష్ణ తెల్ల రంగు కొట్టించుకున్నాడు, ఈ వేపంతా నీల రంగు కొట్టించుకున్నాడు. వెర్రిమాలో కొట్టారు అండి. మొత్తం మీద శివకేశవ వేషమే వస్తున్నాడు. సింహాసనం మీద కూర్చుని నేనే శివకేశవుడు అన్నాడు. ఆయన దగ్గర 2 సేనాధిపతులు ఉన్నారు. ఆయన, ఒరే నీ పేరు నంది, నీ పేరు పక్షి అన్నట్ట. నంది పక్షి అని పేరెట్టాడు. ఇంకేముంది, మహారాజు గారు దైవాంశంభూతుడు, నంది ఇక్కడ పక్షి ఇక్కడ. ఈ నంది అన్నవాడేమో కొంచెం లావుగా ఉన్నవాడికేమో నెత్తి మీద 2 కొమ్ములు కూడా తగిలించాడు. ఈ పక్షి అన్నవాడికి 2 ఏకలు తగిలించాడు, పౌండ్రక వాసుదేవుడు కథలాగా. ఇంకేముంది, ఈయన ఏమైనా కూర్చుని నేను గరుత్మంతుడిని, నేను పక్షిని అంటే ఈయన నేను నందిని అనేవాడు. ఇలా ఈ తానా తందానాలను పక్కన పెట్టుకుని సింహాసనం మీద కూర్చొని నేనే శివకేశవ మహారాజుని, ఈ రోజు నుంచి మీకు నియమం చెబుతున్నాను, శివకేశవుల్ని నేను పూజిస్తాను, నన్ను మీరు తలుచుకోండి, మీకు వరాలు ఇస్తానన్నాడు. జనాలకి ఈ వేషం బానే ఉంది, కానీ ఈ ఘోష బాలేదు. ఏమని అందరూ ఆయన తలుచుకోవాలట, ఈయన శివకేశవుల్ని పూజిస్తాడట. కాదంటే కొరడా దెబ్బలు తట్టుకోలేక అందరూ కూడా శివకేశవ మహారాజుకి జై అని ఆయన దగ్గర పలికి బయటకు వెళ్ళాక, ఈ పిచ్చాడు ఎక్కడ దొరికాడు రా బాబు, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణయ్య అనేవారు. ఇష్టపడి పూజించాలి, కానీ కష్టపడి అడుక్కు పూజిస్తాడు. కొద్ది రోజులు గడిచింది. ఈయనకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె కూడా క్రమక్రమంగా మంచి సుందరీమణి అయ్యింది. కూతుర్ని పిలిచి నేనే దేవుణ్ణి, అమ్మా నువ్వే రోజు నన్ను తలవాలంటే ఆవిడ కూడా అలాగే, మా నాన్నని తప్ప ఎవరిని పూజించకూడదండి. తండ్రి పిచ్చ ఆవిడకి కూడా ఎక్కింది. సరిగ్గా ఆ ఊరికి వచ్చాడు ఈ సత్యదాసు. వచ్చి సత్యనారాయణ వ్రతం చెయ్యండి అన్నాడు. ఆయన పుట్టడమే సత్యనారాయణుడి యొక్క అనుగ్రహంతో పుట్టాడు కదా, అందుకని ఆ వ్రతం చేయండి అన్నాడు. ఈ ఊళ్ళో సత్యనారాయణ వ్రతం చేస్తే రాజుగారు కొరడా దెబ్బలు కొడుతున్నారండి బాబు. ఈ మధ్యన శివకేశవ మహారాజు గారిని తప్ప ఎవరో తెలుసుకోకూడదు అన్నారని, కానీ ఈ మానవులు అలాగే అంటారు, మీరు ధైర్యంగా చెయ్యండి అని ప్రజలందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరి చేత వ్రతం చేయించాడు. సరిగ్గా వ్రతం జరుగుతోంది. ఇక ప్రసాదం తినే టైంకి
ఆ రాజుగారు ఈ నందిని పక్షిని నా వ్రతం తప్ప ఇతరుల వ్రతం చేస్తున్నారు లేదో చూడండి, ఇతరుల వ్రతాలు చేస్తే వాళ్ళని తన్నండి, కేవలం నా వ్రతమే చేసేలా చేయండి, అందరిళ్లలో నా ఫోటోలు ఉండాలి అన్నట్ట. ఏది వేషం వేసుకున్న పటం. ఇప్పుడంటే ఫోన్లును వాటిల్లో ఫోటోలు తీస్తున్నాం, అవి ప్రింట్అవుట్లు తీస్తున్నాం. ఆ రోజుల్లో రాజుగారి యొక్క ఈ శివకేశవ వేషం ఒక కాగితాల మీద లేకపోతే దాని అంటే వస్త్రాల మీద వేసి ఆ వస్త్రాలు పెట్టేవారు ఇళ్లల్లో. ప్రతివాడు లేవగానే శివకేశవ మహారాజాయ నమః అనాల్సిందే. ఆయన పటాలే పెట్టుకుని ఏది సత్యనారాయణ స్వామి రూపం పెట్టుకున్నట్టుగా పూజించేవారు. సత్యనారాయణ స్వామికి ఏమో ప్రసాద నైవేద్యం పెట్టినట్టుగా శివకేశవ మహారాజు గారికి మాత్రం రోజు పొద్దున్నే ఓ వేపునేమో 2 ముల్లంగి దుంపలు లాంటి దుంపలు ఏంటి నంది కోసం, పక్షి గారి కోసం ఓ పాము ఓ పండు, ఇవి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే గరుత్మంతుల వారి పక్కన ఉన్నారు, ఆయన కోసం పాము నైవేద్యం, నందీశ్వరుల గారి కోసం తోటకూర, ముల్లంగి, చెల్లంగి, క్యారెట్, బీట్రూట్, పిచ్చి వేషాలు. అందుకని రాజుగారు వ్రతం చేయలేక విసిగిపోతున్న సమయంలో రాజుగారికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఈ ప్రజలు భక్తితో నా వ్రతం చేస్తున్నారా భయంతో చేస్తున్నారా అని. అప్పుడప్పుడు ఈ నందిని ఈ పక్షిని కొందరు సైనికుల్ని ఇచ్చి నా వ్రతము చేస్తే వాళ్ళని ఆశీర్వదించండి, కానుకలు ఇవ్వండి, నా వ్రతం కాకుండా వేరే వ్రతం చేస్తే మాత్రం ఒక్కొక్కరిని చిత కొట్టేయండి, ఆ వ్రతం పాడు చేయండి అని పంపేట. అందుకని ఈ నంది పక్షి వచ్చారు. సరిగ్గా వచ్చేసరికి మన సత్యదాసు గారు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఇక ప్రసాదం తినాలి. ఇక వీళ్ళకి మండింది, మా రాజుగారి వ్రతం తప్ప ఎవరు వ్రతం చేయకూడదంటే మీరు వచ్చి ఈ వ్రతం చేస్తారా అని కొరడాలతో చెతక్కొట్టి ఆ ప్రసాదం కింద పారేశాడు. పారేయగానే ఏమైపోయింది, నందిగారికి పక్షిగారికి కాళ్ళు రాళ్ళు అయిపోయాయి. మోకాళ్ళ దగ్గర నుంచి కింద ప్రాంతం అంతా పాషాణం అయిపోయింది. కదల్లేక అలా ఉండిపోయారు వాళ్ళు. అమ్మ కుయ్యో మొర్రో అని ఏడ్చారు. వీడెవడో కనికట్టు చేశాడు, మా మీద మాయ ప్రయోగించాడు అని భటుల్ని పిలిచి వాణ్ణి తనండి అన్నారట. ఈ కుర్రాన్ని కుర్రవాడికేసి వాళ్ళు చెయ్యొత్తగానే వాళ్ళ చేతులు కూడా పాషాణాలు అయిపోయాయి. దాంతో వాడు ఏడ్చి బాబు ఏం చేసావు ప్రయోగం అంటే, ప్రయోగం కదరా పిచ్చాడలారా, ఇదంతా సత్యనారాయణ మహిమ, భగవంతుడిని విడిచిపెట్టి ఇలాంటి పామరుల్ని పూజిస్తే అలాగే అవుతుంది. ఈ ప్రపంచానికి భగవన్నామస్మరణము కంటే గొప్పది మరొకటి లేదు. సకల దుఃఖాలు తొలగించే సత్యనారాయణ స్వామి వ్రతం పాడు చేశారు. ప్రసాదం తినే టైంలో సైంధవుళ్ళు అడ్డొచ్చారు. మీ పాపమే మీ పాలిటి శాపమై మీకు ఈ తాపం కలిగించింది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓం నమో నారాయణ అనండి, మీ కాళ్ళు చేతులు సరే అవుతాయి అనగానే, అలా అంటే మా రాజుగారు కొట్టరా అండి అన్నారు. కొట్టేవాళ్ళు మీరే కనుక భయపడకండి. ఒకవేళ రాజుగారు కొట్టడం కంటే దేవుడు కొడితే ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నా మాట వినండి అనగానే వాళ్ళు వెంటనే ఓం నమో నారాయణ అన్నారు. చేతులు కాళ్ళు యథాతథంగా అయిపోయాయి. వెంటనే వీళ్ళు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇక మీ వ్రతం ఎవరూ చేసేటట్లేరండి, ఇంతకాలం కొట్టో తిట్టో కానుకలు ఇచ్చో వ్రతాలు చేయించాం, మీ వ్రతాలు శివకేశవ వ్రతం. ఇప్పుడు కొత్తగా వాడు వచ్చాడు కుర్రాడు, ఈ మధ్యనే చదువుకున్నట్టున్నాడు, ఏం అందమండి వాడిది, వాడు సత్యనారాయణ వ్రతం చేయించాడు, అక్కడికి మేము పెడితే మా కాళ్ళు చేతులు స్తంభించాయని కదా రాజుగారు ఆ కుర్రాన్ని తీసుకురండి అన్నట్ట. కుర్రాన్ని తీసుకొస్తే రాజుగారికి వాడిని చూడగానే మతిపోయింది. ఏదో పెద్దాడు అనుకున్నా, నువ్వా ఏమిరా సింహం లాంటి నా వ్రతం మాని ఏదో వ్రతం చేస్తున్నావుంటే, మీరు సింహమేనండి, మీ గ్రామానికి సింహం అన్నాడు వాడు. గ్రామ సింహము మీరు రాజుగారు అన్నట్టు. ఈయనకి మా గ్రామానికి సింహం శభాష్ అనగానే పక్కన నుంచి మంత్రి, రాజా మీకు చదువు రాకపోవడం వల్ల ఇలా వస్తుంది, గ్రామసింహం అంటే బొయ్యో బొయ్యో అని వచ్చి కుక్కండి అన్నట్ట. ఎంత మాట అన్నాడు వీడు. ఎవరక్కడ వీడిని కొరడా దెబ్బలు కొట్టి ఊరవతలకు విసిరియండి అన్నాడు. అనగానే ఓ పెద్ద కొరడ ఆకాశ మార్గంలోంచి వచ్చి రాజుగారి వీపు మీద బాధలు మొదలెట్టింది. ఎడాపెడా చాలా చక్కని కథ భలే నడిచిందిలేండి. దాంతో రాజుగారు కుయ్యో మొర్రో అని ఏడుస్తూ ఉంటే నారదుడు దిగొచ్చి, ఏం మహారాజా ఏమిటి నృత్యం చూస్తున్నారు అన్నాడు. నృత్యం ఏమిటి నారదా, వీపు పగిలిపోతూ ఉంటే కర్ర ఎక్కడి నుంచో వచ్చి ఎవరూ పట్టుకోకుండానే వీపు మీద తాండవం పడుతోంది, వీపు చెట్లు కొడుతూ ఉంటే నృత్యం అంటావు, చావు దెబ్బలు తినడం సత్యం అన్నాడు ఆయన. మహాత్మా ఏమిటి కారణం, ఈ కర్రని ఎవడైనా ప్రయోగించాడా, ఈ కుర్రాడు ఏమన్నా మంత్రగాడా మాయగాడా అంటే, వెర్రి మహారాజా ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉంటాడు. రాజు అంటే విష్ణువంశస్వరూపుడు, విష్ణువు యొక్క అంశం ఉంటేనే అతడు రాజు అవుతాడు. అందుకని నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం. అవిష్ణు అంటే విష్ణువు కానివాడు నా పృథివీపతి రాజు కాడు. ఎవడన్నా ఒక పదవిలో ఉండాలంటే అతనిలో విష్ణు యొక్క అంశం ఉంటుంది.
ఆ అంశని సద్వినియోగం చేసుకుంటే మంచిది. దుర్వినియోగం చేసుకుంటే అతనిలో ఉన్న విష్ణు కళ పక్కకి వెళ్ళిపోతుంది, వాడు సర్వనాశనం అవుతాడు. ఈ విషయం నీకెవరూ చెప్పక ఏదో విష్ణువంశ స్వరూపుడు అని శివాంశ స్వరూపుడు అని పొగిడితే నిజంగా నేనే శివకేశవుడు అనుకుని అసలు శివకేశవుల పూజ ప్రజలు చెయ్యకుండా శాసనం చేసి హింసించావు. ఆ హింసయే ఈ కొరడా రూపంలో నిన్ను హింసించింది. ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ కుర్రవాడికి చేసిన అపచారానికి తగిన ఉపచారం చేసి నువ్వు కూడా వ్రతం చేసుకుంటే బాగుపడతావు అన్నట్ట. అప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడి ఈ కుర్రవాడిని ఆశ్రయించి వ్రతాచరణం చేసి తాను, తన కూతురు, తన పరివారం, తన రాజ్యం వీరందరూ కూడా వ్రతాన్ని ఆచరించేటట్లుగా చేసి మారిపోయాడనమాట. తదనంతరం ఆయన పశ్చాత్తాపం ఎక్కువైపోవడం వల్ల తన కూతుర్నిచ్చి ఈ సత్యదాసికి వివాహం చేశాడు. ఆ నిర్గుణుడు కూతురు కూడా పెళ్లి చేసుకుంటానన్నాడుగా, ఆమెను చేసుకుని శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణుడిలాగా ఈయన కూడా భూలోకంలో ఈ దేవేరులతో చాలా కాలం జీవించాడు. ఆయనే మొట్టమొదట అన్నవరం మీద సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినవాడు. ఆయన పేరు మీదుగానే ఆ ప్రాంతం సత్యగిరి అని పిలువబడింది. అంతపూర్వం నారాయణుడికి సత్యనారాయణుడనే తప్ప సత్యదేవుడనే పేరు లేదు. ఇతడు సత్యదాసు. సత్యదాసు ప్రతిష్ఠించడం వల్ల స్వామివారిని సత్యదేవుడు అని పిలిచారన్నమాట. ఆ విధంగా సత్యనారాయణుడు, సత్యదేవుడు ఇన్ని రకాల నామములతో స్వామి జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు. అంతపూర్వం రత్నగిరి గురించి ఎవరికీ తెలియలేదు. ఈ సత్యదాసు వల్లే రత్నగిరి జగత్ ప్రసిద్ధం అయ్యింది అని ఈ సత్యనారాయణ వ్రత కథకు సంబంధించినటువంటి విధానాన్ని పూర్వం నైమిషారణ్యంలో సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఇది పరమ పవిత్రమైన స్కాంద పురాణంలో రేవాఖండం. ఈ రేవాఖండాన్ని అనుదినము పొద్దున్నే లేవగానే ఒక్కసారి తలుచుకుంటే, అంటే ఏం చేయాలి? ప్రొద్దుటే లేవగానే అనుదినం తలుచుకోమన్నారు గురువుగారు ఏమిటని అనుమానం లేకుండా మళ్ళీ వివరం చెబుతున్నాను. మంచం మీద నుంచి లేవగానే, లేదా నేల మీద చాప మీద నుంచి పడుకున్నవాడు లేవగానే, పరుపు మీద పడుకున్నవాడు లేవగానే ఈ రెండు చేతులు ఒక్కసారి ఇలా నలుపుకుని చేతులు చూసుకోవాలి. పాచిముఖాన్ని అద్దంలో చూసుకోకుండా చేతులు చూసుకోవాలి. చూసి స్కాంద పురాణములోని రేవాఖండమును భక్తితో తలుచుకుంటున్నాను అని ముమ్మారు రేవా 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 అనుకోవాలట. ఇలా 3 సార్లు రేవా అనుకుంటే చాలాసార్లు లాభం. సాధారణంగా ఒక గొప్ప శ్లోకం మనందరం చదువుకున్నది ఉంది. గరుడ పురాణంలో ఉంటుంది, స్కాంద పురాణంలో ఉంటుంది. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా గంగా అని 2 సార్లు తలుచుకుంటే వాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు. శరీరం విడిచాక విష్ణులోకానికి వెడతాడు. అలా కాకుండా పొద్దుటి లేవగానే చేతులు నలుపుకుని ఇలా చేతులు చూసుకుంటూ రేవా 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 అంటే నర్మదా 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 అని 3 సార్లు తలుచుకుంటే వాడు ఆ క్షణమే పాప విముక్తుడవుతాడు. ఈ లోకంలో సకల శుభాలు అనుభవిస్తాడు. శరీరం విడిచిపెట్టాక శివకేశవుల యొక్క లోకములు రెండింటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లే శక్తి పొందుతాడు. నారదుడు ఉన్నాడు, ఆయన వైకుంఠం నుంచి భూలోకానికి రాగలడు, భూలోకం నుంచి వైకుంఠానికి వెళ్ళగలడు. అలాగే ఈ రేవా 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 అని తలుచుకున్నటువంటి వాడు తలుచుకున్నంత మాత్రం చేతే కైలాసానికి కడతాడు. అక్కడ శివుడి దగ్గర కూర్చుంటాడు. అక్కడి నుంచి మళ్లీ బయలుదేరతాడు. కావాలనుకుంటే వైకుంఠం రాగలడు. తాను తలచినంత మాత్రమున కైలాసమునకు వైకుంఠమునకు వెళ్లే శక్తి పొందుతాడు. కేవలము నర్మదా నది యొక్క నామములు లేవగానే తలుచుకుంటే చాలటి ఫలితం వస్తోంది. ఇక అటువంటిది నర్మదలో స్నానము చేసి ఆ నర్మదా నది తీరంలో భగవత్ కథలు వింటే వాళ్ళకి ఎటువంటి దివ్యలోకాలు వస్తాయో ఆలోచించండి. ఈ పురాణం చెప్పినవాడు, చెప్పించినవాడు, విన్నవాడు, వినిపించినవాడు, దీన్ని ప్రోత్సహించినవాడు, వీళ్ళంతా పూర్వకాలంలో గరుత్మంతుడు, నంది మొదలైనటువంటి వాళ్ళు ఏ స్థాయి పొందారో ఆ స్థాయి పొందుతారు, అందులో సందేహం లేదు. ఇదం శృణుయాన్ నిత్యం భక్తియుక్తేన చేతస. ఈ కథల్ని, నర్మదా తీరంలో జరిగిన ఈ దివ్య కథల్ని, ఈ రేవాఖండ కథలని, లేదా ఈ సత్యనారాయణ వ్రత కల్పంలో ఇందాక వరకు మనం చెప్పుకున్న కథల్ని నిత్యం వింటే, నిత్యం వినగలరు. అది పెద్ద కష్టం ఉంది. ఈ కథలు గుర్తుకు తెచ్చుకోవడం, రోజు ఒకసారి వినొచ్చు, లేదా ఒకసారి చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లు కూడా వచ్చాయి కదండి. కాబట్టి యూట్యూబ్లో ఆన్ చేసుకోవడం, పద్మాకర్ గారు అనడం, మళ్ళీ ఆ కథలు వినడం, అలా నిత్యం వింటే
భక్తితో వింటే ఈ లోకంలో సకల శుభములు పొందుతాడు, సకల భోగాలు పొందుతాడు. శరీరం విడిచాక తప్పక సత్యలోకానికి వెడతాడు. ఎంత మూర్ఖుడైనా పాపాత్ముడైనా తెలియక విన్నప్పటికీ దీని ఫలితం పొందుతాట. ఇది అగ్ని వంటిది. ఈ కథ అగ్ని వంటిది. అగ్ని ఏం చేస్తుంది? తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుస్తుంది. ఒక చోట నిప్పు ఉందండి, ఆ నిప్పు మీద పొరపాటున కాలేసాం. అప్పుడు ఏముంటుంది నిప్పు? అయ్యో పొరపాటున కాలేసావా, చూడకుండా తొక్కావా, అయితే కాల్సంలే అంటుందా? అందం. అలా నిప్పు ఎప్పుడు అందం. నువ్వు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది నిప్పే కనుక కాల్చి తీరుతుంది. అలాగే ఈ కథ భక్తితో విన్నా, మూర్ఖత్వంతో విన్నా, పొరపాటున ఎవడో వింటూ ఉంటే పక్కన కూర్చుని విన్నా దాని ఫలితం మాత్రం సంపూర్ణంగా ఇస్తుంది. అగ్నిహోత్రుడి వలె పవిత్రం చేస్తుంది ఈ కథ. ఈ కథ శ్రద్ధతో వింటే 7 తరముల వాళ్ళు తరిస్తారు. 7 తరములు వంశంలో ఓ మంచి కొడుకు పుడతాడు. అటువంటి వాళ్ళు ఆ కొడుకు వల్ల సుఖాలు పొందుతారు. ఆ వంశంలో అడుగు పెట్టే వాళ్ళందరూ నాస్తికులైన ఆస్తికులు అవుతారు. అనేక ఫలితములనిచ్చే దివ్యమైనటువంటి కథ ఈ రేవాఖండం. దానిని మనం ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం.